సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? నా పేరు శ్రీను అండి. శ్రీనివాస్. ఇక్కడ లోకలేనా సార్? లోకలే సార్. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యేనా కాలేరు వెంకటేష్. కాలేరు వెంకటేష్ గారా? ఓకే ఓకే. అమర్పేట నియోజకవర్గం. అవును సార్. కాదు సార్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మనకు ఓటర్ కానీ అభిప్రాయం ఏంటి? అంటే డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన డెవలప్మెంట్ మంచిగానే ఉంది. కాకపోతే మధ్యతరగతి వాళ్ళు బీద వాళ్ళకు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తే డబుల్ బెడ్రూమ్లు మంచిగా మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్ కి జిహెచ్ఎంసీ కూడా గెలుపు గ్యారెంటీ ఉంటుందండి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు రావట్లేదు అని జనాలు అంటున్నారు కదా, ఎట్లా వస్తాయండి? ఒకేసారి 2 ఏళ్ళు అయిపోయింది కదా, 2.5 సంవత్సరం అయిందా? 3 ఏళ్ళు అవుతుంది కాలే. ఇంకా డిసెంబర్ వస్తే 3 ఏళ్ళు అండి. 3 ఏళ్ళు డిసెంబర్ వస్తే. డెవలప్మెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ మంచి అంత చేయలేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ చేయలే. సో 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. అంటే బస్సు కానీ అయితే బస్సు ఇప్పుడు పెట్టారు కదండి. కరెంటు బాగానే ఉంది. అన్ని గ్యాస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కదండి. అది అంటే మరి 500కి ఇస్తానన్నాడు కదా. 500 రేవంత్ రెడ్డి 500కి ఇస్తా అన్నాడు. అది ఏది మన దేనిలో ఉందండి? అది సబ్సిడీ ఉంటే 500కి ఇస్తా అన్నారు. అన్ని మంచిగా ఉన్నాయి. డెవలప్మెంట్ మంచిగా ఉన్నాయి. 6 గ్యారెంటీ కూడా మంచిగా చేస్తాడు. ఇంకా ఉన్నాయి కదా, అంటే మహిళలకు ఇస్తానన్నా 2500 రావాలి, వృద్ధులకి ఇస్తానన్నా పెన్షన్ రావాలి, మంచిగా. ఇప్పుడు బీద వాళ్ళకి ఇల్లు ఇస్తా అంటుండు కదా, అది ఇస్తే మరి జిహెచ్ఎంసీ లో ఈ కాంగ్రెస్ అయితే కాంగ్రెసే ఉండాలి. ఈ టిఆర్ఎస్ బీజేపీ ఉండొద్దు. అంతేనా? మరి అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టుగా చేశారు. ఇక్కడ ఎక్కడ అన్ని పడిపోతున్నాయి. కొంతమందికి ఇవ్వలేదు. ఇంకా ఇప్పుడు కేసీఆర్ మంచి ఇస్తా అంటుండు. రేవంత్ రెడ్డి 50 అడుగులు 40 చిల్లర మంచిగా రూమ్ కట్టించా అంటుండు. 7,500 ఫస్ట్ కట్టాలి. 5 లక్షలు కంట్ల ప్రకారం కట్టాలి, ఒకేసారి కాదు. బ్యాంకులో ఎమ్మన్నే మనది రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు కదా సార్. మనం నెలకింత ఇప్పుడు కిరాయి ఇళ్ళల్లో అద్దె ఇళ్ళల్లో ఉంటాం కదా, అద్దె ఇళ్ళలో ఉండే బదులు అవే డబ్బులు బ్యాంక్ లో కట్టుకోవచ్చు. మీకు ఒక్కోసారి 5 లక్షలు 6 లక్షలు ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోవాలి మనం బ్యాంక్ లో. అదే ఒక కిరాయి ఇంట్లో ఉంటే మనం ఎట్లా కట్టుకుంటామో అవే కిరాయి పైసలు బ్యాంక్ లో కట్టుకోవాలి. సిటీలో 1,00,000 ఇందిరా మిల్లు అన్నారు, వస్తున్నాయి అందరికి ఇచ్చినట్టు. ఎందుకంటే ఏ నియోజకవర్గం అమ్మర్పేట నియోజకవర్గం అమ్మర్పేట, ఖైరతాబాద్ ఏ నియోజకవర్గం శేఖలింగంపల్లి, కుకుడుపల్లి, ఉప్పల్ ఇవన్నీ ఉన్నాయి. సనత్ నగర్ కంట్రోల్మెంట్. ఏ నియోజకవర్గం నియోజకవర్గంలో జాగాలు ఉన్నాయండి, గవర్నమెంట్ జాగాలు ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే లోకల్ ఇస్తుండ్రు ఎవరు? రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏమో 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అడవిలో వాడేసిందండి. అలా ఉండాలంటే నీళ్ళు సౌలట్లేదు, ఏమీ లేవు. మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు పోయారు, ఇచ్చిన. నేనైతే పోలేదు, నాకు రాలేరు. మంచి డెవలప్ రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడు. నమ్మకం జిహెచ్ఎంసీలో కంపల్సరీ రేవంత్ రెడ్డి గన్షాట్ వస్తాడు. అంటే మరి ఇప్పుడు డీజిల్ పెరుగుతున్నాయి, సీట్లు కూడా పెరుగుతున్నాయి కదా. 150 దాకా అవుతున్నాయి, పెరుగుతున్నాయి. 150 చిల్లరగా కావచ్చు. కాకపోతే 180 సీట్లు గ్యారంటీ జిహెచ్ఎం కార్పొరేటర్లు గ్యారంటీ గెలుస్తారు పక్కా. ఈ బీజేపీ ఖాళీ మాటలు కాదు. బీజేపీ ఒక అవకాశం అడుగుతుంది కదా, ఎందుకంటే 10 ఏళ్ళు కేసీఆర్కి ఇచ్చారు, ఒక 5 ఏళ్ళు రేవంత్ రెడ్డికి ఇచ్చారు. వాస్తవం చెప్పాలన్నా, నేను మా బస్సులో నేను ఉంటా ఇక్కడ కోరండి దగ్గర. బీజేపీ వాళ్ళని 3-4 సంవత్సరాల కిందనే అడిగితే మా ఏమన్నా విధవాళ్ళకి ఇల్లు మా వాళ్ళకంటే ఇల్లు మాట్లాడద్దు, ఏదైనా పని వాళ్ళు చేసి పెడతాం, ఇల్లు మట్టుకు అడగద్దు అంటారు బీజేపీ లీడర్లు. కానీ గతే బీజేపీ ఓట్లు వేసేది ఎవరండి? గరీబ్ బీద వాళ్ళు, మధ్య తరగతులు చేస్తారు. ఉన్న వాళ్ళు ఇస్తారా? బీజేపీ ఉన్న వాళ్ళకి చేస్తారండి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాళ్ళకి చేసి నేను అన్ని నాకు తెలుసండి. నేను 70 నుండి నాకు ఇందిరా కాంగ్రెస్ ఆవుడు ఎదుగుతాను. కాకపోతే రాజకీయాల్లో నేను ఎక్కువ పాల్గొన్నాను. ఎమ్మెల్యే లీడర్లు తిరిగా. అంటే అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ఒకలాగానే ఉందా?
ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అప్పటికప్పుడు ఇందిరాగాంధీ జమాన్లో నెహ్రూనైతే నేను చూడలే, ఇందిరాగాంధీ చూసిన 84 లో లాస్ట్ యూనివర్సిటీ దగ్గర చూసిన 84 లాస్ట్ టైం సూపు అదే నెల చనిపోయింది. అక్టోబర్ చూసిన అక్టోబర్లో చనిపోయింది. బుద్ధి విద్యానగర్ బుద్ధి నుండి యూనివర్సిటీ పోతున్నామా అదే సూప్ లాస్ట్ నాది 30 అక్టోబర్ 30 చనిపోయింది. ఇందిరాగాంధీ కూడా మంచి గరీబులకు మంచి చేసింది, గరీబీ హఠావో అన్నది. అయితే రామారావు ఇందిరాగాంధీ తర్వాత రామారావు కూడా బాగా చేశాడు. రాజకీయం అంటే మాకు తెలిసింది రామారావు వచ్చిన తర్వాతనే. ఇప్పుడు తెలుగుదేశం రేవంత్ రెడ్డి తెలుగుదేశం మనిషే కదా, చంద్రబాబు సపోర్ట్ తోనే ఇక్కడ సీఎం అయిండు. అంతా చంద్రబాబు సపోర్ట్ తోనే ఆయన శిశుడే కదా. చంద్రబాబు రేవంత్ రెడ్డి గురువే. అవును, ఎందుకంటే డెవలప్మెంట్ ఆయన అక్కడ చేస్తుండే ఆంధ్రలో, ఈయన ఇక్కడ కూడా చేస్తాడు కంపల్సరీ. ఇంకా అంతా చేయలేదు. కేసీఆర్ అప్పులు చేసిన అంటున్నాడు, మరి అప్పులు కట్టడానికి సరిపోతుంది అంటున్నాడు కదా. చేస్తాడండి డెవలప్ మెల్లమెల్ల చేస్తాడు. ఇంకా 2 years ఉంది కదా, ఇంకా 2 ఏళ్ళ కంటే ఎక్కువ ఉంది కదా. 2 ఏళ్ళు అనుకోండి, 6 నెలల ముందు ఏ పనులు చేయదు గవర్నమెంట్. ఇంకా 2 years దగ్గర ఉంది కదా, చేస్తాడు మెల్లమెల్ల డెవలప్మెంట్. ఒకేసారి కావాలంటే డెవలప్మెంట్ అయితే స్టెప్ బై స్టెప్ అంచెలంచెలు అయితే ఏ మనిషి అయినా నువ్వైనా నేనైనా రేపు పెద్ద విలేకరు కావచ్చు, నువ్వు ఎవరైనా 25 ఏళ్ళు అయిపోయింది ఐటమ్ దాని స్టార్ ఉన్నప్పుడు ఏదైనా అవుతుంది. మంచిగా రేవంత్ రెడ్డి రావాలా జిఎస్ఎం సెలక్షన్. మరి ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ అని ఒక ఫామ్ నింపుతున్నారు కదా ఓట్లది, అది ఎట్లా అనిపిస్తుంది? అది బీజేపీ చూపిస్తుంది, అక్కడ జీపీ లేదు అంతటా. ఎన్నికల కమిషన్ అంటే కదా బీజేపీకి సంబంధం. బీజేపీ నరేంద్ర మోడీ మన అనిషా ప్లాన్ ఇది. మరి మంచిదే కాదా? దొంగ ఓట్లు తీసేయడం మంచిదే కాదా? దొంగ ఓట్లు ఎందుకున్నాయండి? నీకు ముస్లింస్ ఏరియా పోమని ఓల్డ్ సిటీ అక్కడ కూడా పోతాయంట. ఏడ పోతున్నాయి? నేను తిరగనా సిటీలో, వాళ్ళ ఇళ్ళ కాడికి పోలా బస్సులో కూడా వచ్చబడుతుంది. నేను ఉన్నది చెప్తున్నాను. ఏ ప్రభుత్వం వచ్చినా మన తెలంగాణలో ఓల్డ్ సిటీ పోయి ఒక్క కరెంట్ బిల్ వసూలు చేసుకొచ్చే దమ్ము లేదు వాళ్ళకి. చెప్తున్నాండి, ఒకప్పుడు 2000తో సుల్తాన్ సలావుద్దీన్ 2000తోనే బయటపడ్డాడు పార్లమెంట్ ఎంపీగా. నీకు మనం సింగిల్ గా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం ఎంపీగా నిలబడకుండా ఖాళీ ఓఎస్సీ పార్టీలో కూడా మనం ఒక్క పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ తెలుగుదేశంలో కూడా ఓడిసి కూడా గ్యారెంటీ వస్తున్నాయి. ఒకప్పుడు వికారాబాద్ తాండూరు అన్ని ఉండే, ఇప్పుడు కాదు. ఇంకా ఎందుకంటే సీట్ అయిపోయింది. అంతా ముస్లింస్ 90% ఉంటారు. మన దగ్గర లేరండి, ఉప్పుగూడలు ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, బస్తున్నారు, దూద్పేటలో ఉన్నారు, మరి బయట దేశంలోకి వెళ్ళి బయట రాష్ట్రంలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ దొంగతనంగా బతుకుతూ మరి వాళ్ళు బంగ్లాదేశ్, పాకిస్తాన్, దుబాయ్ ఉన్నారండి. అక్కడ ఉన్నారు. పోతాయా ఓట్లని? పోతాయా? ఏడది దమ్ము లేదు. తీసే దమ్ము లేదు అంటారు. తీసే దమ్ము లేదు. డబ్బు బండి సంజయ్ అంటే బిల్డప్ ఇస్తాడు. కరీంనగర్లో ఉంటాడు ఆయన. ఈడ నేను భాగ్యలక్ష్మి గుడికి వస్తా, ఏం ఆపుతారో మస్తు తీసుకొని రాబమ్మని అంటాడు. గాది చేయదు సవాల్, నువ్వు పని చేసి చూపెట్టు. సవాల్తో పనులు కావులే, సవాల్తో పనులు జరగవండి. మనం ఏముంది, నువ్వు పనులు చేయి. అలా మన హిందువులో మనకి బాధ్యత కదా, పదవులు ఉన్నారు కాబట్టి పనులు చేయాలి. మన హిందువులకు ఏం జరుగుతుంది ఓల్డ్ సిటీలో పాత బస్తీలో, అది నువ్వు వస్తావు, సవాల్ చేస్తావు, మాట్లాడుతూ పోతావు, అక్కడ ఉన్న జనాలకు ఇబ్బంది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు ఎందుకు సవాల్ చేస్తావు? సవాల్ ఎందుకు చేయాలి చెప్పు? నువ్వు భాగ్యలక్ష్మి గుడికి ఎవరైనా ఎత్తిపోతారు, మామూలు వ్యక్తి కూడా ఎత్తిపోతాడు. ఇప్పుడు అక్కడ ఓల్డ్ సీట్లో నీకు నాకు పొలదనుకో, వచ్చి పోతామమ్మా, ఇంకా వచ్చిపోతే అసలు పనులు చేసి చూపెట్టు, పలుబడి తెచ్చుకో. బండి సాయం మాట్లాడట్లే ఈ బీజేపీ వాళ్ళది. దేవుని అడ్డం పెట్టుకొని గెలుస్తారండి ఏమని అనుకోండి. ప్రతి మనిషి దేవుడు, నీ ఒక్కనికే రాముడా? మాకు రాముడు లేరా? మా గుండెల్లో ఉంటాడు రాముడు. జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ మీకేనా? బీజేపీ వాళ్ళకేనా? వేరే పార్టీలు జై శ్రీరామ్ లేరా? హిందువులకు కానీ కాదు, అందరు హిందులే. నీ బీజేపీ ఉన్నోళ్ళే హిందులా? బీజేపీ ఓటు వేస్తోళ్ళే హిందులా? బీజేపీకి జై శ్రీరామ్ వాళ్ళు లేరా? కాంగ్రెస్ లో లేరా? బీజేపీ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, జై శ్రీరామ్ వాళ్ళు. ఇప్పుడు ఒక తండ్రికి 5 మంది కొడుకులు పుడతారు, నలుగురు ఎలాకుంటారా? మనిషికో పార్టీ ఉంటారు, మనసుకు తీరుంటారు. ఈ 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు ఎలా ఉన్నాయా? అంతే అనుకోవాలి. వీళ్ళు ఏంటంటే రాముని పేరు చెప్పి
రాజకీయం చేస్తారు. ఇంకోటి వాళ్ళ కార్యకర్తల వరకు జనాలకు ఏది బీజేపీ వాళ్ళ కార్యకర్త కాదే నువ్వు మాట అన్నావు కదా, వీళ్ళేమో రాముడి పేరు చెప్పి రాజకీయం చేస్తారని మీరు అంటున్నారు కదా. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని ఆయన అన్నాడు కదా, మరి అది ఎట్లా చూడొచ్చు మనం? ఒక మాట చెప్పాలన్నా, మన భారతదేశంలో ఉన్నది ముస్లింస్, హిందువులు, ముస్లింసే, క్రిస్టియన్స్ అన్ని మతాలలో వేస్తేనే ఒక సీఎం అవుతాడు. ఓట్లు వేస్తేనే. నువ్వు ఒక్క ముస్లింస్ వేస్తేనే ఇక్కడ ముస్లింస్ లేరా ఏరియాలో? ఓల్డ్ సిటీ కాక ఇక్కడ ముషిరాబాద్ లేరా? ప్రతి ఏరియాలో ఉన్నారు. ఏ ఏరియాలో అట్లా ఎప్పుడు అనుకోవద్దు. అన్ని మతాలు కలిసి ఓట్లు వేస్తేనే ఒక సీఎం అవుతాడు, ఒక ఎమ్మెల్యే అవుతాడు, ఒక కార్పొరేటర్ అవుతాడు, ఒక ఎమ్మెల్యే అవుతాడు, ఒక మంత్రి అవుతాడు, ఒక సీఎం అవుతాడు. అది వాళ్ళు తెలుసుకోవాలి. సీఎం అయితేనే మంత్రులు పదవి ఇచ్చేది, సీఎం ఏదైనా మంత్రి పదవి ఇచ్చేది. అది ఏదైనా అన్ని మతాలు కలిపి ఓట్లు వేస్తేనే సీఎం అవుతాడు. మీకు ముస్లిం ఇందులో వస్తే రక్తము, ముస్లిం వస్తే పాలు కాక అంతా ఒకటే. ఇది మనము సృష్టించుకునేది అంతే. ఈ మతాలతోటి కులాలతోటి రాజకీయాలు చేయడం, ఓట్లు దండుకోవడం ఈ నచ్చవు ఎవరికి. మన అంటే మామూలుగా హిందువులకి, మా సామాన్యులకి అలాంటివి నచ్చవు. ఇప్పుడు ఆంధ్రలో తెలుగుదేశము బాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలవనన్నది, వద్దన్నారు. అయితే ఏమైంది, బీజేపీ తెలుగుదేశంతో కలిస్తే పొట్టు పెట్టుకుంటే తురుకోళ్ళ ఓట్లు వాళ్ళ ముస్లింస్ అన్నారు. వేసిదా లేదా? సీఎం అయిన బ్రహ్మాండం వేసిదా? క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉన్నాడు. ఎప్పుడు మనిషి అయినా బాగుపడు. ఇప్పుడు మన లోపల మన పార్టీ అయినా బాగుపడదు. పార్టీ ఇప్పుడు మన జనాలు కూడా వాడు తుడుకోడ్రా, క్రిస్టియన్స్ చూడరా, మాదిగోడ్రా, మాలోడ్రా, కుమ్మరోడ్రా, డక్కలోడ్రా, పద్మశాలిరా, వీడు కోమటోడ్రా, వీడు బాబనోడ్రా అని ఎప్పుడు ఉండదు. అంత అన్నదమ్ముల సమానంగా ఉంటేనే ఏదన్నా నీకు ఇంత ఆపరైతే ఎవరికి వస్తాం, అరే మనం కొడుతుర్రా, అరే తిడుతుర్రా కాలు పిల్లి అని మాట్లాడికి వస్తాం. అంతేగాని ఆడు కొడుతుంటే వాడిని రెడ్డిరా, వాడిని కొడుతుంటే ఓడి. అన్ని కులాలు కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. తప్పకుండా మీరు అన్నది నచ్చింది నాకు. ఇంకేమనుకోవడం నాకు తెలిసినామో కరెక్టే. మనం రాజకీయం కులాలకి మతాలకి అతీతంగా చేయాలి. ఉండొద్దు. నా వయసు 63. చాలా బాగా చెప్పారు సార్. నాకు అందుకనే పత్తి పట్టి మిమ్మల్ని ఎందుకు అడుగుతుంటే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరి అభిప్రాయాలు మాకు వస్తాయంటాయి కాబట్టి అడుగుతాం. ఏమన్నా 10 సంవత్సరాలు కేసీఆర్ వేయలేండు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి చేయొచ్చు. వచ్చిన 2 సంవత్సరాలకి 10 సంవత్సరాలు మరి నేను ముఖ్యమంత్రిగా ఉంటానని అంటున్నాడు. అవుతాడంటావా రేవంత్ రెడ్డి? కులం పిచ్చి ముస్లింస్ కూడా సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అంత అంటది, నీ ఉత్తరప్రదేశ్ ముస్లింస్ వెళ్ళగొట్టు, ఇక్కడ వచ్చే క్యాస్ట్ ఉత్తరప్రదేశ్ లా ఆయన పేరేం పేరు సీఎం ఆదిత్య యోగినాథ్. అంతే యోగినాథ్ ఎంతమంది చంపించిన ముస్లింస్ ని? వాళ్ళ పానాలు కాదా వాళ్ళ మనుషులు ఇండియాలో పుట్టిన వాళ్ళు కాదా ముస్లింస్, క్రిస్టియన్స్ కాదా? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని మన దేశాన్ని నాశనం చేయడానికి ఇచ్చిన శక్తులు చేయాలంటే మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళకి అమ్ముడు ఇంటెలిజెన్స్ ఉండాలా? అమ్ముడు పోతుందండి, డబ్బుకు అమ్ముడు పోతుర్రు. మన రాజకీయ నాయకులు మనోళ్ళే ఇండియా వాళ్ళే అమ్ముడు పోతుర్రు. ఎందుకండి మన రాజశేఖర రెడ్డి నాయాపూల్ కాడ సీఎం కనుక నెల్లిమర్రి జగన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు నెల్లూరు అతని కాంగ్రెస్ లో ఈయన సీఎం కావాలని ఎంతమంది గొంతులు మంటలు చెప్పించిండు. ఉస్మానియా హాస్పిటల్ కాడ నాయాపూలు ఎంతమంది పీనియలు ఇప్పుడు కదా సమాధులు అట్లే ఉన్నాయి రోడ్ల మీద. ఎవరు చంపారు వాళ్ళు సమాధులు కట్టి పెట్టారు. రాజశేఖర్ ఎంతమంది చంపేయలే 92లా. పోండి వీళ్ళు చంపుతారు. వాళ్ళు రాజ్యం వెళ్ళనికే, ముఖ్యమంత్రులు కానికే, వాళ్ళ పదవులు అనుభవించడానికే చేస్తారండి ఇవన్నీ. ఈ ఏమన్నా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది హైదరాబాద్ కరిపి అవుతుందా? రేవంత్ రెడ్డి ఎవరికన్నా ఏమన్నా కరెక్ట్ గా లేదు, ప్రజాపాలన అన్నారు లేదు అనేది జనం మాట. చూడండి ఎంత మంచి చేసినా ఏదో లోటు ఉంటుంది. అదే గాంధీ తాత తిట్టాడు, ఈ రేవంత్ రెడ్డి ఎంత, ఈ చంద్రబాబు ఎంత, ఈ కేసీఆర్ ఎంత, లేకుండా తిట్టేటోళ్ళు ఉన్నారు, ఇందిరాగాంధీ తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంత మంచి చేసినా పరిపాలన ఏదన్నా వంకలు పెడతారు సార్.